హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక గొప్ప జీవిత పాఠాన్ని తెలుసుకుందాం. నిజమైన శక్తి మనస్సులో ఉంటుంది మరియు మనస్సు బలంగా ఉన్నప్పుడు మనం ఏదైనా సాధించవచ్చు. ఈ మాటలు బుద్ధుడు చెప్పినట్లు మనం చాలాసార్లు వినే ఉంటాం. కానీ ఆ మాటలను నిజంగా అర్థం చేసుకుని మన జీవితంలో ఎలా అమలు చేయాలో చాలామంది అనుకోరు. ఈ కథ ద్వారా మనం ఎలా ఆలోచనలు, మనస్సు మరియు ఆత్మవిశ్వాసాన్ని బలంగా మార్చుకుని నిజమైన విజయాన్ని సాధించవచ్చో చెప్తుంది. ఈ కథలో మనం ఒక యువకుడి జీవిత ప్రయాణాన్ని అనుసరించబోతున్నాం. అతను తన లోపల శక్తిని ఎలా కనుగొన్నాడు మరియు ఎలాంటి అవరోధాలు అతన్ని ఎదుర్కొన్నా మనస్సు బలంతో అతను ఎలా వాటిని అధిగమించాడో చూద్దాం. ఒకసారి చిన్న గ్రామంలో ఒక యువకుడు ఉన్నాడు. అతని పేరు రాజ్. రాజ్ చాలా మంచి మనసున్నవాడు. కానీ జీవితంలో అతనికి పెద్ద సమస్య ఏమిటంటే అతనికి ఎప్పుడూ మనస్సులో ఒక సందేహం ఉండేది. అతనికి సొంత అభిప్రాయాలు ఉండేవి, కానీ ప్రపంచం అతనితో ఎలా వ్యవహరించాలో, ఇతరులు ఏమి అనుకుంటారో అన్న సందేహంతో అతను జీవించేవాడు. రాజ్కు మంచి విద్య, మంచి ఉద్యోగ అవకాశాలు, అతని కుటుంబం చాలా ఆనందంగా ఉండేది. కానీ అతను ఎప్పుడూ తన సొంత ఇష్టాలకు, తన ఆలోచనలకు ప్రాధాన్యత ఇవ్వలేకపోయేవాడు. మీరు ఈ పని చేయాలి, ఈ కోర్సు ఎంచుకోవాలి, మీరు ఇదే రీతిలో జీవించాలి అనే సమాజపు నిబంధనలతో అతను తన జీవితం గడపడం ప్రారంభించాడు. అతని పెద్ద లక్ష్యం ఏమిటంటే, నాకు ఒక పెద్ద ఉద్యోగం కావాలి, నేను సంపన్నుగా ఉండాలి, అందరినీ ఆకట్టుకోవాలి అని అనుకునేవాడు. కానీ అతను ఎప్పుడూ తానేమనుకుంటున్నానో, తన మనస్సులో ఏమిటో దానికి దృష్టి పెట్టలేదు. ఒకరోజు రాజ్ తన స్నేహితుడైన మోహన్తో కూర్చుని తన మనస్సులో ఉన్న ఆలోచనలు పంచుకున్నాడు. మోహన్, నేనెప్పుడూ ఏం చెయ్యాలో తెలీదు. ఈ సమాజం నన్ను ఏమనుకుంటుందో, వాళ్ళకి నచ్చితేనే నేను నచ్చాను అనుకుంటున్నాను. నాకు నా లక్ష్యం కనిపించడమే లేదు. మోహన్ అతనికిలా చెప్పాడు. రాజ్, నీ దృష్టిని మార్చి నువ్వు నీ మనస్సుని కంట్రోల్ చేసి నీ ఆత్మవిశ్వాసం పెంచుకో. నిజమైన శక్తి మనస్సులోనే ఉంటుంది, కేవలం ఎవరెవరినో ఆకట్టుకోవడం కాదు. నీ సొంత అభిప్రాయాన్ని ఆచరణలో పెట్టడం గొప్ప. నిజమైన శక్తి మనస్సులో ఉంటుంది అని మోహన్ అన్న మాట రాజ్కు చాలా మార్పు తీసుకువచ్చింది. అతను ఇప్పుడు తన జీవితం గురించి నిజంగా ఆలోచించడం ప్రారంభించాడు. రాజ్ తన జీవితం గురించి మళ్ళీ ఆలోచించి తన జ్ఞానం, శక్తి అన్నీ మనస్సులోనే ఉన్నాయని గ్రహించాడు. అతను తన బలాన్ని గుర్తించి సమాజం నుంచి రానివ్వు అంచనాల మీద కాకుండా తన అవసరాల మీద మరియు లక్ష్యాల మీద దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నాడు. అతనికి తెలిసింది, నేను ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా అది నా జీవితం. నేను ఎవరికి గౌరవం చెల్లించాలో, ఎవరికి నచ్చేలా జీవించాలో అది నాతో సంబంధం ఉన్నది అని అనుకున్నాడు. రాజ్ తన కష్టాన్ని, తన బలాన్ని పెంచుకునే మార్గంగా మారాడు. అతను తన సమయాన్ని, శక్తిని మరియు నైపుణ్యాన్ని అలవాటు చేసుకుని తన లక్ష్యాలను చేరుకోవడం ప్రారంభించాడు. ప్రపంచం నుండి వచ్చే ప్రతికూలతలు, ఇతరుల మాటలు అంగీకరించి వాటిని అధిగమించడానికి అంకితమైనట్లు తయారయ్యాడు. తన జీవితంలో ఒక మార్పు తీసుకుని అతను వివిధ వృత్తుల్లో పరస్పరం సమయాన్ని కేటాయించి జీవితంలో ఎలాంటి పట్ల విమర్శలు ఎదుర్కొన్నా అవి తనలోనే అభివృద్ధి చెందడానికి, ముందుకు సాగడానికి ఒక ఛాలెంజ్ అయ్యాయి. ఈ కథ మనకు చెప్తున్న గొప్ప పాఠం, మనస్సులోని శక్తిని నమ్మండి. మీకు కావలసిన విజయాన్ని సాధించాలంటే మొదట మీరు మీ మనస్సులో ఉన్న శక్తిని నమ్మాలి. మీరు ప్రతిసారి ఫలితం చూపించే మార్గం మనస్సులోనే ఉంటుంది. మీ లక్ష్యాలను మీరు నిర్ణయించండి. ప్రపంచం ఎప్పుడూ మీరు అనుకున్నట్లు ఏమీ చెప్పదు. మీరు ఏం చేయాలని అనుకుంటున్నారో అది మీరు నిర్ణయించాలి. ఆత్మవిశ్వాసం ఉంది అంటే మీరు ఏదైనా సాధించవచ్చు. బలమైన మనస్సు, ఆత్మవిశ్వాసం, దృఢ సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చు. మీరు సంతోషంగా ఉండాలని అనుకుంటే మీరు ఎప్పటికీ ఇతరుల మాటలు అనుసరించకండి. మీరు ఏం కోరుకుంటున్నారో అది అనుసరించండి. మీరు సాధించాల్సిందే మీ జీవితంలో సంతోషం. మీరు శాంతిగా, ఆనందంగా ఉండాలి. ఎవరు చెప్పినా అది మీరు నిర్ణయించాల్సిందే. మీకు తెలిసిన ప్రకారం జీవించండి, ఇతరులు నచ్చినట్లు కాదు. ఈ కథలో మనం నేర్చుకున్న గొప్ప పాఠం, మన జీవితం మన చేతుల్లోనే ఉంది. మనం జీవించే విధానం మనకు మాత్రమే సంబంధించింది. ఇతరుల అభిప్రాయాలను గౌరవించడం మంచిదే, కానీ వాటిని మన జీవితానికి అనుకూలంగా తీసుకుని మన శక్తిని మన మానసిక స్థితిలో నుంచే పొందాలి. మీరు కూడా ఈ పాఠాన్ని మీరు స్వీకరించండి. మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద
చేయండి.